నమస్తే ఎనలిస్ట్ విశ్వ గారు అందించినటువంటి కథనం ఇది. ఇటీవల అమెరికా ఓవర్ నైట్ వెనుజులాని ఎలా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఇవన్నీ కూడా తెలుపుతూ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది విశ్వ గారి విశ్లేషణని. ఇది మరొక కోణంలో. ది కరాకస్ హైస్ట్, ఒక దేశాధిపతి పతనం. కరాకస్ ఆ రాత్రి నగరం కాదు, ఒక తెరచిన సమాధి. సమయం రాత్రి 2:07. ఆకాశం ఒక్కసారిగా పగిలింది. డ్రోన్లు గాలిలో యమదూతల్లా తిరిగాయి. మిసైళ్లు సైతానుల్లా నేలను చీల్చాయి. ఫైటర్ జెట్స్ గర్జనతో నక్షత్రాలే వణికాయి. 30 నిమిషాలు, కేవలం 30 నిమిషాల్లో కెరాకస్ నరకంగా మారిపోయింది. ఇది యుద్ధం కాదు, ఇది శిక్ష. డెల్టా ఫోర్స్ మృత్యునాట్యం ప్రారంభించింది. మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్లు ఒక్కొక్కటిగా కాదు, ఒకేసారి. వెనుజులా ఆర్మీ తేరుకునే లోపే దేశం చేతుల నుంచి జారిపోయింది. అంతేకాదు, ఒక దేశాధిపతిని, అతని భార్యను రాత్రికి రాత్రి ఎత్తుకుపోవడం, వాషింగ్టన్లో ఒక ఫోన్ మోగడం, న్యూయార్క్లో ఒక నవ్వు విరవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ట్రంప్ ట్వీట్ చేశాడు, వీ గాట్ మదురో అని. ప్రపంచం నిశ్శబ్దమైంది. అమెరికా అహంకారం, సార్వభౌమత్వం శవంపై నాట్యం. ఒక స్వతంత్ర దేశం, ఒక అధ్యక్షుడు, అతని భార్యతో సహా అపహరణ. అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమత్వం, అవి ఆ రాత్రి కెరాకస్ వీధుల్లో రక్తంతో తడిసిన కాగితాల్లా చినిగిపోయాయి. అమెరికా తన పప్పెట్ నాయకుడు జువాన్ గోయిడో అనే బొమ్మను సింహాసనంపై కూర్చోబెట్టేందుకు లైక్ బంగ్లాదేశ్ ఈ నాటకాన్ని ఆడింది. ఇక్కడ ఒక నమ్మక ద్రోహం, చైనా విందు నీడ కూడా ఉంది. అరెస్టుకు కొన్ని గంటల ముందే మదురో చైనా అధికారులతో విందులో ఉన్నాడు. షీ జిన్పింగ్ ఇచ్చినటువంటి హామీ ఏంటో తెలుసా? మేమున్నాం అని. పెద్దల మాటలు, భద్రతా వాగ్దానాలు, కానీ అదే విందు అతని శవపేటికకు చివరి మేక. ఆ విందులోనే మదురో ఎక్కడ పడుకుంటాడో, ఎప్పుడు కదులుతాడో, ఎవరు కాపలా ఉంటారో అమెరికా నిఘా వర్గాలకు చేరింది. చైనా నవ్వింది, మదురో పడిపోయాడు. చైనా, రష్యా, ఇరాన్ మిత్రదేశాలు కాదు, మౌన సహచరులు. ఇక్కడ అసలు వేట నల్ల బంగారం, డ్రగ్స్ కాదు, డెమోక్రసీ కాదు, హ్యూమన్ రైట్స్ కాదు. ఈ ఆరోపణలు ఒక తెర మాత్రమే. అసలు కథ చమురు. సౌదీ కంటే ఎక్కువ ఆయిల్, సౌదీ కంటే ఎక్కువ రిజర్వులు ఉన్న భూమి. వెనుజులా భూగర్భంలో బిలియన్ల డాలర్ల రక్తం. చైనాకు వెళ్లే చీప్ ఆయిల్, ఎక్సాన్, షెల్ల లాభాల పండుగ. మదురో కేవలం ఒక మోసగాడు కాదు, ఒక అడ్డంకి. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగించబడతాయి. ట్రంప్ ఎక్సోన్ మోబిల్, షెల్ లాంటి ఆయిల్ దిగ్గజాలను కాపాడాడు. చైనాకు వెళుతున్న 30% చీప్ ఆయిల్ని కట్ చేశాడు. ఒకే దెబ్బకు 2 సామ్రాజ్యాల్ని కొట్టాడు. ఒకప్పుడు సోషలిజం పేరుతో ప్రజలకు స్వర్గం వాగ్దానం చేసిన వాడు ఇప్పుడు అమెరికా వీధుల్లో బందీగా నిలబడబోతున్నాడు. రష్యా ఇక్కడ మౌనం వహించింది. ఇరాన్ తన మంటల్లో తానే ఉంది. చైనా ముఖం చాటేసింది. మిగిలింది శూన్యం. కమ్యూనిజం ఒక శవ సౌధం. ఇక్కడ అది తెరపైకి వస్తుంది. ప్రజల్ని సమానత్వం పేరుతో మత్తెక్కించిన సిద్ధాంతం. కష్టాన్ని ద్వేషించి చమురు డబ్బుతో బతకాలని నేర్పిన విధానం. పౌరులను పార్టీ బానిసలుగా మార్చిన వ్యవస్థ. సోషలిజం పేరుతో మదురో ప్రజలను చమురు మీద బతికే బానిసలుగా మార్చాడు. యుద్ధం రాగానే ప్రజలు పారిపోయారు. ఆర్మీ చేతులెత్తేసింది. ఇదే కమ్యూనిస్టు వ్యవస్థ అంతం. ఈ కమ్యూనిస్టుల చాప్టర్ ద రెడ్ మాస్క్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే, కెరాకస్ కాలిపోతున్నప్పుడు భారతదేశంలో మాత్రం ఒక వింత మౌనం. డ్రోన్లు యమదూతల్లా తిరుగుతూ ఉంటే, వెనుజులా పిల్లలు రక్తంలో నడుస్తుంటే, భారతీయ కమ్యూనిస్టు నేతలు తమ ట్విట్టర్లో అమెరికా మీద నైతిక ఉపన్యాసాలు మొదలుపెట్టారు. మదురో వాళ్లకు ప్రజల నాయకుడు, వెనుజులా వాళ్లకు సోషలిస్టు స్వర్గం. కానీ ఆ స్వర్గం నుంచి ఏళ్ల తరబడి పారిపోతున్న లక్షలాది వెనుజులా ప్రజల అరుపులు వాళ్లకు వినబడలేదు. వాళ్ళు యూనివర్సిటీల్లో సెమినార్లు పెట్టారు, టీవీ స్టూడియోల్లో తత్వాలు చెప్పారు, ఫేస్బుక్ పోస్టులతో యుద్ధం చేశారు. కెరాకస్లో శవాలు పడుతుంటే ఇక్కడ రెడ్ ఇంక్ కారుతోంది. భారతీయ కమ్యూనిస్టులు ఈ దృశ్యాన్ని చూస్తూ కూడా నిశ్శబ్దంగా నిలబడతారు. ఎందుకంటే ఈ పతనం వాళ్ళ సిద్ధాంతానికి అర్థం. ఈ శవం వాళ్ళ రాజకీయ ఆత్మకథ. వెనుజులా పతనం వాళ్ళ సిద్ధాంతానికి వేసిన సమాధిరాయి. అందుకే ఈరోజు కూడా వాళ్ళు ఆ శవంపై పూలు చల్లుతున్నారు. ఇది వెనుజులా కథ కాదు, ఇది హెచ్చరిక. వెనుజులా పతనం కేవలం మదురో పతనం కాదు, కమ్యూనిజం అనే భ్రమకు రాసిన శవలేఖ. కమ్యూనిజం ఎంచుకుంటే చరిత్రలో మీ పేరు శవపత్రం మీద రాయబడుతుంది. శవపత్రం మీదే రాయబడుతుంది. ముగింపు. తదుపరి లక్ష్యం ఎవరు? ఈ విషయానికి వస్తే, అమెరికా వెనుజులాను పప్పెట్ రాజ్యంగా మార్చింది. చైనా ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి వేసింది. ఇక ఇరాన్ నాయకుడు ఖొమెనై తదుపరి పేరు ఏది? ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు డార్క్ థ్రిల్లర్ మోడ్లోకి ప్రవేశించాయి. కెరాకస్ ఇంకా కాలుతూనే ఉంది. మదురో ఇక నాయకుడు కాదు,
ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ ప్రపంచం నైతికతతో నడవదు, సిద్ధాంతాలతో నడవదు. చమురు, రక్తం, బలం ఇవే చరిత్రను రాస్తాయి. చివరి మాట, ఇది ఒక దేశాధిపతి కథ కాదు, ఇది ఒక సిద్ధాంతం అంత్యక్రియ. ఇది కమ్యూనిజం అనే మాయపై రాసిన రక్తపుటల రాజకీయ కావ్యం. ఇది కమ్యూనిజం అనే భ్రమకు రాసిన శవలేఖ. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇక్కడితో ముగియలేదు, ఇది ఇప్పుడే మొదలైంది. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.